గడిచిన 4-5 రోజుల నుంచి సైక్లోన్ వల్ల పడిన అకాల వర్షాల వల్ల పాపం రైతులు కళ్ళల్లో కన్నీళ్లు మిగిలినాయి. చూస్తున్నాం నిన్నటి నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతుంటే. సరే, పట్టణాల్లో అక్కడక్కడ నీళ్లు వస్తే అవి పోతాయి, తొలగిపోతాయి, మళ్ళీ రిపేర్ చేసుకుంటారు, పెయింట్లు వేసుకుంటారు. కానీ ఈరోజు మీరు పొలాల్లో వచ్చి చూస్తే పంటంతా పండి వరి కోసుకొని ఇంకో 15-20 రోజుల్లో కోసుకొని డబ్బులు చేసుకుందాం, ముందే సంక్రాంతి వచ్చిద్దో 1-2 నెలల ముందు అనుకున్నారు పాపం. మరి ఎందుకు సైక్లోన్ వచ్చింది, దురదృష్టకరం. వానలు పడ్డాయి. ఈరోజు పంటలంతా వంగిపోయి ఏం చెయ్యాలి, మాకు దిక్కెవరు, ఏ దేవుడు వచ్చి కాపాడతాడు? ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తేనేమో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పత్తి గాని, మిరప గాని, వరి గాని, కందులు గాని, మినుములు గాని, అపరాలు గాని, దేనికి రాష్ట్రంలో పట్టించుకున్న నాదుడే లేడు. చంద్రబాబు నాయుడు గారు అంతా తిరగటం, డబ్బాలు కొట్టుకోవటమే సరిపోయింది పోయిన సంవత్సరం. సరే, మొదటి సంవత్సరం కొట్టుకొని ఇలా జనం కూడా వదిలేశారు. మా కర్మ ఏం చేస్తాం, ఓట్లేసి గెలిపించాము అనవసరంగా అనుకున్నారు. పోనీ ఈ సంవత్సరం నీళ్లు వచ్చినాయి, పర్లేదు, డ్యాములు నిండినాయి, ఈసారన్నా పంటలు బాగా బండి పోయినసారి చేసిన అప్పులు తీరతాయి, హాయిగా ఉంటాం పెళ్ళాం బిడ్డలతో అనుకున్నారు. దురదృష్టకరం ఈ అకాల వానలు. ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఈ పల్నాడులో తిరుగుతున్నోడు లేడు. నవ్వుతున్నారు జనం, ఓ రకంగా అంటున్నారు కూడా. ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ నాయకులేమో రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు, గెలిచిన తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు హాయిగా గుంటూరు ఏసీ రూముల్లో కూర్చుంటున్నారని చెప్తున్నారు. ఒప్పుకుంటా, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులన్నా కోపం, కక్ష తీర్చుకుంటూనే ఉన్నారు. సంవత్సరంన్నర నుంచి అక్రమ కేసులు పెట్టి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఏం పర్లేదు, ఎదుర్కొంటాం. ప్రజలేం తప్పు చేశారు? మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి అధికారం ఇచ్చారే, మళ్ళీ ఏ అన్యాయం చేశారు? ఇప్పుడు నేను వచ్చింది కూడా గుత్తికొండ గ్రామం, తెలుగుదేశానికి మెజారిటీ వచ్చిన గ్రామం. మరి ఈ గ్రామంలో నష్టపరిహారం వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన నాదుడే లేడు. చెప్తున్నారు ఒక్కొక్క ఎకరానికి 30,000, 20,000 నష్టపోతాం, ఏం చెయ్యాలి? 4-5 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు, 3 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు వేసిన వాళ్ళు ఉన్నారు, కౌలు తీసుకొని పత్తి మిరప వేసిన వాళ్ళు ఉన్నారు, ముందు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళ ఘోష. అందుకే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. మీకు మా వైఎస్ఆర్ నాయకుల మీద కోపం ఉంటే సరే, ఆ తర్వాత ప్రజల్ని కాపాడండి. పాపం వాళ్ళ కడుపు కొట్టమాకండి. ఓ సంవత్సరం ఎటు మీరు పట్టించుకోలేదు, రేట్లు లేకపోయేటప్పుడు గుల్లైపోయారు. ఈ సంవత్సరం ఇదిగో ఇప్పుడు వాన. ముందు ఆ హెలికాప్టర్లో తిరగటం ఆపేసి క్షేత్రస్థాయికి పంపించండి మీ ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఎంతసేపు కూర్చుంటారా ఏసీ రూముల్లో? రమ్మనండి, పొలాల్లోకి వచ్చి తిరిగి ఎంత నష్టం వచ్చింది, పార్టీలకి, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు మీకు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టిపోయిన సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు. పంపించండి, తలా 10 ఎకరాలు, 100 ఎకరాలు ఒక్కొక్కళ్ళని దత్తత తీసుకొని తిరిగి రమ్మనండి. ఏం జరిగిందో రాసుకొని రమ్మనండి. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి కాపాడండి. ముందు తక్షణమే అసలు మీరు అన్నదాత సుఖీభవ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు ఇస్తా అన్నారు. ఏమి ఇచ్చారు? పేరు మార్చారు, నా బొంద అంతే. పోయిన సంవత్సరం ఇస్తానన్న 20,000 పోయింది. ఈ సంవత్సరం ఇస్తానన్న 20,000లో ఇప్పటికి 5,000 ఎంత ఇచ్చాడమ్మా? 5,000. 40,000 ఇవ్వాల్సింది రేపు సంక్రాంతి కల్లా, మరో 2 నెలల పూర్తి సంక్రాంతి వస్తుంది. 40,000 ఇవ్వాల్సింది 5,000 ఇచ్చారు. 35,000 ఎగనాకము ఇప్పటికి. అసలు అది ఇస్తారా ఇవ్వరా? వెంటనే ఇవ్వండి. ఇప్పుడు ఎంతో కొంత, ఒక మనిషికి మీరు 35,000 ఇస్తే ఒక 3-4 ఎకరాల మీద ఎంతో కొంత ఉపశమనం. సరే, నష్టపోయింది మొత్తం ఎవడూ తేలేడు, మీరు అసలు ఎవరు అది తెలిసిందే, చరిత్ర తెలుసు కాబట్టి. కనీసం మీరు అన్న మాట నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభవ కింద 35,000 తక్షణమే ఒక వారం 10 రోజుల్లో రిలీజ్ అయ్యేటట్టు. దీనికేమి అన్ని డేటా ఉంది. దీనికి పంట నష్టపోయారా, నష్టపోలేదా, ఎంత మేర నష్టపోయారు, ఎంత నీళ్లు వచ్చినాయి, ఎంత వాన పడింది, ఎన్ని అక్కర్లా. దీనికి ఆల్రెడీ ఎవరెవరు పొలాలు, రైతులు అన్ని ఎన్యూమరేషన్ అయి ఉన్నాయి సచివాలయాల్లో. తక్షణమే 35,000 ఇవ్వచ్చు. ఇదిగో చెప్తున్నారు, క్రాప్ ఇన్సూరెన్స్ అవి కట్టారో లేదు కూడా తెలియదు. రైతులే కట్టుకోవాలంట చెప్తున్నారు కదా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కట్టేవాడు,
అది కూడా కట్టలేదు. బ్యాంకులోనే కట్ చేసుకోమని చెబుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ తెలీదు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం, వేడుకుంటున్నాం, అమరావతి అమరావతి అమరావతి. ఇంక ఇదే పని అయిపోయింది. గెలిచినప్పటి నుంచి మొత్తం అక్కడ తిరగనే సరిపోయింది. అమరావతి ఒక్కటే కాదండి జనం ఉండేది. కాస్త రండి అమరావతి దాటి ఇటువంటి ప్రాంతాలు రండి. అటు రాయలసీమ, ఇటు పల్నాడు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, దివిసీమ ఇవన్నీ ఉన్నాయి. కాస్త హెలికాప్టర్ దిగి పొలాల్లోకి వచ్చి వాళ్లతో మాట్లాడి క్షేత్రస్థాయి. గెలిచిన ఎమ్మెల్యేలు చాలా బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేదు వాళ్ళకి, అస్సలు క్షణం తీరిక లేదు. దాచుకోవటం మైనింగా, వైనా, బెల్ట్ షాపులా, పేకాట క్లబ్బులా, కుటీర పరిశ్రమ పల్నాడులో పేకాట క్లబ్. బెల్ట్ షాప్ అయితే అడగనోడు పాపాత్ముడు. వీధికి ఒక బెల్ట్ షాపు. చివరికి చికెన్ అమ్ముకుంటున్నారు. చికెన్ అంతా ఒకటే అమ్మాలంట మండలాల్లో. చికెన్ అమ్ముకోవడానికి అధికారంలోకి వచ్చింది. మేము తెచ్చిన ప్రాజెక్టులు ఆపేశారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, బ్రిడ్జిలు. మేమేమో వాటి కొరకు పోరాటాలు చేస్తున్నాం ఓడిపోయినా. కానీ ఇప్పుడు పోరాటాలు ప్రెస్టీజో కాదు, ఇది ఏం కాదు. అందుకే వేడుకుంటున్నాం. మేమేం విమర్శించట్లా, అస్సలు విమర్శించాం మిమ్మల్ని. దయచేసి మీరు వచ్చి పొలాల్లోకి వచ్చి న్యాయం చెయ్యండి. పాపం ఏమా ఎక్కడేసావమ్మా? ఎంత నష్టం? ఏమేసావు? ఎంత 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 నష్టం వచ్చింది? ఇలాంటి కథలు ఎన్నెన్నో. ఈ కులం ఆ కులం కాదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరున్నారు దీంట్లో. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల మతాల వాళ్ళు ఉన్నారు. చివరికి ఎంత దారుణం అంటే ఇప్పటికే సచివాలయాల్లో చెప్తున్నారట, ఎక్కడన్నా నష్టపోతే ఎన్యూమరేషన్ చేయాల్సి వస్తే గుంటూరులో ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్తున్నారంట, ఉట్టి తెలుగుదేశం వాళ్ళకే చెయ్యండి. వాళ్ళ రంగు, వాళ్ళ ఎత్తు పొత్తు పార్టీ చూసి చెయ్యండి. ఇదేమో వాళ్ళ బెల్ల ఇంతకన్నా నీచమైంది ఉంటుందా? వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలకు చెప్తున్నా, ఏ ఊర్లో అయినా మీకు అన్యాయం జరిగితే చెప్పండి. మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి వచ్చి మీ కొరకు నిలబడి సచివాలయం నాయకులు మారచ్చు, అధికారం మారచ్చు, ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి. చెయ్యకపోతే సచివాలయం ముట్టడి చేద్దాం, కోర్టుకు పోదాం. మీ పంటలకు కూడా న్యాయం జరిగే వరకు రోడ్డు మీద ఎక్కి పోరాటం చేస్తాడు మీ బిడ్డ. మళ్ళీ వేడుకుంటున్నాం, తెలుగుదేశం నాయకులు దయచేసి ఇప్పటికైనా ఆ ఏసీ రూములు వదిలి వచ్చి పంటల్ని తిరిగి గ్రామాల్లో అన్ని ఒకళ్లే చేయలేరు. ఒక ఎంపీ ఎమ్మెల్యే చేయలేడు, ఒప్పుకుంటా. బొచ్చినంత మంది అధికారులు ఉన్నారు. ఎక్కడ ఏదొస్తుందా అనేది ఆ ధ్యాస తప్పితే ఎక్కడికన్నా ఎవరికన్నా అన్యాయం జరిగితే పోయి సహాయం చేద్దామనే బుద్ధి లేదు ఈ ప్రభుత్వంలో ఎవరికి. దొంగ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం తప్పితే. సరే, అవన్నీ తేల్చుకుంటాం. దయచేసి వచ్చి ప్రతి ఎకరాన్ని చూసి ఎంత నష్టం జరిగిందో తెలుసుకోండి. ఆ నష్టాన్ని ఎట్టభర్తీ చేయండి. ఎందుకంటే కేంద్రంలో మీరున్న ప్రభుత్వమే. మీరెంత చెప్తే అంత అంటున్నారు మోడీ గారు. తీసుకురండి డబ్బులు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఏడవనా? ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే తప్పితే, లేకపోతే ఊరికే నేనెంత చెప్తే అంత మోడీ గారు, నేనెంత చెప్తే అంత కేంద్ర మంత్రులు, అంతే లేదు చక్రం తిప్పుతాము అంటే తిప్పండి. గిరగిర తిరగాల చక్రం, డబ్బులు రావాలా, ప్రజలకి పేదవాళ్ళకి కడుపు నింపండి. ఏది ఏమైనా తక్షణమే మీరిచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీ భవ. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిసి ఇస్తానన్న 40,000లో ఇప్పటికి 5,000 వచ్చింది. వెంటనే 10-15 రోజుల్లో ఆ 30,000 ఇవ్వండి. ఎంతో కొంత వీళ్ళకి సహాయం చేయండి, రైతులకి, రైతు కూలీలకని మరోసారి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.